ఈ యొక్క నలుగురు వస్తున్న వారు అందరూ వాళ్ళ ఎవరు రాజుల్లో రాజుల్లో మనం చెప్ప ఏయ్, ఏమన్నా మనం అందరూ అడిగారు మనం ఎవరు మనం ఏదైనా? ఇందిరాయ్యా ఎందుకు ఇంత శనగుడ్డు చిన్న చిన్న కొట్టు కాదయ్యా దేని లేకపోతే తింటాయా? వస్తాయి వస్తాయి ఏంటి ఆ క్లాస్లో వాతలు వార్తలు అదే వార్తలు అన్ని వస్తాయి ఎక్కువ ఏయ్, అయ్యో వాతలను వార్తలు వాతలు వాడే కాదు మా వాళ్ళు వెంకరమ్మన్నారు అయ్యారండి కానీ అయ్యా ఎలవారు కూడా సంతోషం కూడా అంటున్నా. మా ఎవరు ఉంటారన్నా ప్రతి ఒక్కరు కూడా బాగున్నారయ్యా వాళ్ళకి వచ్చిన పనులు తప్ప అవునా? హాయ్. నా ఏమని పాలు అవును నా ఏమని పాలు అవునయ్యా ఆ రామలక్ష్మణ కొండ కింద పండుగ ఎలా సేద్యాలు చేస్తున్నారు, అవును ఎలా పరిమాణం చేస్తున్నారు ఆ వ్యక్తిలో చెప్పరా. అంటే మన రామకృష్ణ చెడ్డలు చెప్తాడు హాయ్. అవును ఏడమంది కుమార్ నాలుగు కుమార్ మాత్రం చేతులు చేస్తారు నీకు చిన్నప్పుడు ఏమంటున్నాడు కదా అవును చేతాలు పోకుండా చేతాలు పోకుండా పదిగుళ్ళు సత్తాలు సరసాలు అదే పెట్టి పక్కన పెట్టి తుమ్ముతాను పిల్లలు జిల్లా కూడా జిల్లా కట్టి అవునా బాగా అన్నారా నాకు వేరే వాళ్ళు నీకు వేరే పాలు 6 మంది పాలు సేద్యాలు చెప్తున్నారు. అవునయ్యా వేరే వాళ్ళకి సేద్యం చేయకుండా నిజమే చెప్పు నిజమేనా? కాదమ్మా మా రెడ్డి రెడ్డి అయితే ఇంటికాడ గ్యాసులు ఉన్నాయి పట్టుబొట్లు ఉన్నాయి నేను కొట్టామనుకో నీకు ఒకసారి 2 సార్లు కాదయ్యా 2 సార్లు చెప్పేది నన్ను కొట్ట తప్ప ఏమట్లా నువ్వు నన్ను కొట్టామనుకో కొట్టే నీ ఉద్యోగం సరే నా ఉద్యోగం సరే నీ డబ్బు సరే నా డబ్బు సరే నీ లెక్క సరే నా లెక్క సరే ఏమన్నావురా ఏమన్నావు ఏమన్నా తలకి తిరుగుతావు కదా అంటే ఏమన్నా ఏమన్నా చెప్తున్నా నేను నీ లెక్క సరే నా లెక్క సరే నీ జీతము సరే నా జీతం సరే నీ డబ్బు సరే నా అంటే ఏమన్నా అర్థము తమిష్టు నా అంటే ఏమన్నా అర్థము పెట్టుకోపో ఏమైతుందంటావా ఏమన్నా అంటే వాళ్ళప్పుడు వాళ్ళకి కట్టే కూడా అంటావా ఇక్కడైతే ఎవరు రా పిల్లలరా అయినా కూడా అయ్యారంటే నీకు 7 కుమారులు 6 మంది కుమారు సేద్యాలు చేస్తున్నారు. వేరే వాళ్ళు పెట్టి సేద్యం చేయకుండా ఎప్పుడు పదిగురు బంగారాలు పోకుమారు విధులు సరసములు అంటున్నాడా? ఎంతమంది పుట్టినాడు ఏమని అర్థము అంటే ఎంతమంది తర్వాత పుట్టినాడు అని 6 మంది తర్వాత జన్మించి 6 వేరే వాడు ఏమిటి 6 మంది చిన్నవాడు ఎలా పెట్టి బాగానే ఉండాలి నా చిన్నవాడు ఏమిటి సేద్యం చేయకుండా అవునే
మంగళాలు ఓహో భోగపల్లి వీధిలో అవునయ్యా తన తమ్ముడు వస్తున్నాడా? అవునయ్యా ఏయ్, ఆ, చాలా నువ్వు చాలా పరిచయం ఇబ్బంది కదా మా లెక్కల్లో మా కావాళ్ళు మా పాదకులు ఏం తర్వాత నిలబడతాను కాలు కట్టుకొని ఓహో మొలకమ్మ తల పెట్టుకొని నాన్న పెట్టుకుని లోకానికి వెళ్ళి అవునే సేద్యం చేస్తూనే అంటారు. రెడ్డి మీ ఊర్లో చేతులు చేస్తే రెడ్డి మా ఊరు అట్ట కదయ్యా పొగలంతా సరా తాగి ఇంటికాడ పెన్నాలు కొట్టి మా ఊరు రెడ్డి మన దగ్గర నీ మీద బేకర్ అంటారు పలుపు అంటారు పలుపు అంటారు బేకర్ నాకు అంటారు. ఏమి చాలా సత్యవర్తనుడు ఏం నువ్వు పతివర్తవా పతివర్త గేట్ ఆటోమేటిక్ అయ్యా నీ కొడుకు బాగుపడాలా ఏం కావాలా సేవింగ్ చేయాలా నీకు మంచి పేరు కావాలా నీ కొడుకు బాగుపడాలనుకో నా దగ్గర మంచి ఉపాయం ఉందయ్యా ఏ ఉపాయము అయ్యా ఓ పని చేస్తే ఒకరంటే మన ఇంట్లో 4 ఎకరాల చేను ఉంది ఆ చేను అమ్మేసి పట్టి స్పీడ్ ఇదే కదా నాడే కదా పొలం అమ్మి డబ్బులు చేతికిచ్చి అవునయ్యా బేకర్ అంటే బాగుపడబడా అంతే కదా మంచిదయ్యా బాగుపడబడి కదా ఏట చిడిపి పని అట్ట అలా కాదు అది కూడా ఇంకో పని ఎత్తుకో. ఇంకో పని అంటే? చేతి పని చేతి పని కదా చేతి పని అంటే వాళ్ళ మీకు బాగా ఆలోచించాలి ఎత్తేసి కూర్చొని ఎత్తుకో ఉడుకు ఉడుకు అవునయ్యో గొడ్డుకి తాగుతావా చేతి పని అంటే ఎంత పని అంటావు కాయ పని పని తినబోదు చేయబోదు అంటావు ఓహో మీ అత్త గమనం ఉండు మీ వెనకాల కూర్చున్నాడు మొక్కలు చేసుకోండి అమ్మా అయ్యా రాని నా చెడుకోసం ఏంటంటే ఏనాడండి వాడు చేతులు చేయాలా అవును వాడు బాగుపడాలా అవునయ్యా ఎంతమంది వాడు ఆయన ఊరు గుమ్ముకున్నాడు అవునయ్యా